ప్రార్థిస్తుందండి. ఈ సమయం ప్రభా నీకు మహిమకరంగా చేరువున ప్రతి బిడ్డకి దీవెనకరంగా చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త భక్తుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయం అని కేకలు వేయించుండ్రి. మరొక సువార్తలో కూడా చూద్దాము. మార్కు సువార్త దయచేసి అందరూ బైబిల్ తెరవాలని మనవి. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మరియు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును జయము, ప్రభు పేరున వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించుండది. ఓకే, మరొక సువార్తను కూడా చదువుతాం. 19వ లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము దయచేసి అందరూ చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. చాలు మనందరికీ తెలిసిన విషయమై ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా చివరిగా యెరూషలేము ప్రవేశం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు సిలువకి ఇంకా దగ్గర అవుతున్నాడు. మొదటిగా ఆయన బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ శిష్యులు ఒక పాట పాడుతున్నారు. అంటే అక్కడ చాలా మంది శిష్యులు అక్కడ ప్రభువుని వెంబడిస్తున్నారు. చాలా మంది ఉన్నారన్నమాట అక్కడ. అయితే ఇక్కడ ఆలోచించేద్దాం. మొదటిగా దేవుడు అంటే శనివారం సబ్బాతు దినాన్ని వచ్చినప్పుడు మొదట యెరూషలేముకు వచ్చాడు, తరువాత దేవాలయానికి వెళ్ళాడు. జాగ్రత్త గ్రంథం. తరువాత యేసయ్య దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే చాలా నెమ్మదిగా ఉంది. యథావిధిగా జరుగుతున్నటువంటి అక్కడ మందిరంలోకి జరుగుతున్న ప్రతి కూడా జరుగుతుంది. అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక రెండవ రోజు ఏంటంటే ఆదివారం. ఈ ఆదివారం బయలుదేరినప్పుడు యేసయ్య యెరూషలేముకి ఎప్పుడైతే వస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి జనాంగము, యేసయ్య శిష్యులు వీరందరూ కూడా దేవుని చూస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ పాట పాడుతున్న శిష్యులు. అది ఏ పాట? మళ్ళా చదువుదాం. 35వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగి.
దేవుని మహిమపరుస్తున్నారు. ఏంటి? ఆయన చేసిన అద్భుతాల గురించి వివరిస్తూ స్తోత్రం చేస్తున్నారంట. అంటే దేవుని మహిమపరుస్తున్నారు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనది ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కూడా. పరలోకంలో సమాధానం కలిగి ఉన్నప్పుడే భూమి మీద ఏం కలిగి ఉంటుంది? సమాధానం కలిగి ఉంటుంది. దేవుని నిత్యం మనం స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, పరలోకంలో సమాధానం కలిగినప్పుడు భూమి మీద కూడా ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. కనుక ఇంకొక మాట చూద్దాము. ఈ యొక్క సువార్తలోనే లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 10వ వచనం చదువుదాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే, చాలు. ఇది మనందరికీ క్రిస్మస్ కాలంలో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఈ విషయం ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఈ విషయం ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? దూతలు చెప్తున్నాయి కదా. ఎలాగ మళ్ళా చూద్దామా. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచున్నాను. ఏం చెప్తున్నారు తర్వాత? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అప్పుడు దేవతలు కూడా పాట పాడుతున్నాయి. అక్కడ ఎవరు పాడారు పాట? లూకా సువార్త 19వ అధ్యాయం 35వ వచనంలో ఎవరు పాడారు పాట? శిష్యులు పాడుతున్నారు. ఇక్కడ దూతలు పాడుతున్నారు. ఏమని? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ చాలా ఒక మంచి పాయింట్ తీసుకుందాం. దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, మరలా చూద్దాం మాట, అందరూ చూద్దాం, దయచేసి అందరూ చూద్దాం. వెంటనే 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము, అంటే ఒక దూత వచ్చింది. మొదటిగా ఒక దూత వచ్చింది. భయపడకండి, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెబుతూ, ఇప్పుడు మరలా వాళ్ళతో ఇంక్లూడింగ్ అయ్యారు. ఎవరయ్యారు? జన సమూహం. అంటే సమూహము, దూతలు, క్షమించారు, జనం కాదు, సమూహము, దూతల సమూహము వారితో కలిసి దూతతో ఇప్పుడు ఏం పాడుతున్నారు చదువు. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఘనతయు, తర్వాత ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. పాట పాడుతున్నారు. ఆయనకి ఎవరైతే ఇష్టలో, దేవుడు భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులు ఎవరైతే ఇష్టపడతాడో దేవుడు, వారికి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానం లేకపోతే, కుటుంబంలో సమాధానం లేకపోతే చాలా గొడవలు ప్రారంభమవుతాయి. అది చివరికి ఎంతవరకు దారి తీస్తుందంటే మనకు అందరికీ తెలుసు. అందుకే ప్రాముఖ్యంగా కుటుంబంలో ఏముండాలండి? సమాధానం ఉండాలి. అందుకే నీవు దేవునికి ఇష్టమైతే కనుక, దేవునికి ఇష్టమైన మనం జీవిస్తే కనుక, దేవుని మాట మనం వింటే కనుక,
ఆయన ప్రకారం నడుచుకుంటే కనుక నీకు సమాధానం కలుగును అనే మాట మనం ఈ రోజు అంశమైంది. నీకేం కలుగుతుంది? భూమి మీద సమాధానం కలిగితే నీకు సంతోషం ఉంటుంది. సమాధానం కలిగి ఉంటే నీకు ఆనందం ఉంటుంది. నీ కుటుంబం ఒక పరలోక రాజ్యంలాగా ఉంటుంది. పరలోక సంతోషం కలిగినటువంటి గృహంగా ఉంటుంది. అందుకే ప్రాముఖ్యమైన సమాధానం అనేది చాలా గొప్పది. ఒక దేశానికి మరొక దేశానికి ఏమి కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉంటేనే. లేదంటే ఏం కలుగుతుంది? యుద్ధము ప్రారంభమవుతుంది. ఒక దేశానికి మరొక దేశానికి ఏంటి? యుద్ధము ప్రారంభమవుతుంది. కానీ సమాధానం అంటే ఒక సహవాసం కలిగి ఉంటారు, ఒక స్నేహితుల్లాగా ఉంటారు. దేశానికి సంబంధించిన ఇరువురు దేశాలు కూడా సహాయం చేసుకుంటారు కదా. మరి అదే ఈ కుటుంబంలో సమాధానం ఉంటే ఏం చేసుకుంటారు? ఒకరు సహాయం చేసుకుంటారు. అందుకే ఇక్కడ దూతలు పాడుతున్నారు, దేవునికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో, ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, ఏ కుటుంబం అయితే ఇష్టంగా ఉంటుందో దేవునికి, వారి కుటుంబంలో ఏముంటుంది? శాంతి, సమాధానం ఉంటుంది. లేకపోతే కుటుంబంలో సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే వారి కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి? అందుకే కుటుంబంలోనే ఒకరంటే ఒకరికి పడదు కదా. ఒకరంటే ఒకరి ద్వేషం, ఒకరంటే ఒకరి కోపము. కానీ ఎలా ఆలోచన చేస్తే దేవునికి నువ్వు నిజంగా ఇష్టరాలు కాబట్టి, ఇష్టడుగా ఉంటే నిజంగా నీ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్నప్పుడే నీలో నిజమైన సంతోషం ఉంటుంది. సమాధానం ఉన్నప్పుడే నీలో నిజమైన ఆనందం ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మరలా లూకాసు వార్తకి వెళ్దాం. మరలా 19వ అధ్యాయం 38వ వచనం మరలా చదువుకుందాం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నత స్థలంలో మహిమయు ఉండుగాక. ఇక్కడ చూసారా మరలా? ఇప్పుడు భూమి మీద అంటలేదు. ఈ శిష్యులు పాట పాడుతున్నారు. పాట పాడుతూ ఎక్కడ సమాధానం అంటున్నారు? ఇప్పుడు ఎక్కడ సమాధానం అంటున్నారండి? పరలోకంలో సమాధానం, భూమి మీద కాదు. అంటే దేవుడు, సిలువకు దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని సిద్ధపరుస్తున్నారు. సిలువు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు విజయం సాధించబోతున్నాడు. అద్భుతమైన విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. అందుచేత ఈ శిష్యులు ఒకవేళ తెలిసినా తెలియకపోయినా ఎలా పాడుతున్నారు? ఎలాగ పరలోకంలో సమాధానం అని చెప్తున్నారు? అక్కడైతే దూతలైతే భూమి మీద సమాధానం అంటుంటే, ఇక్కడ శిష్యులు పాట పాడుతూ పరలోకంలో సమాధానం. ఎందుకని? పరలోకంలో సమాధానం ఉంటేనే భూమి మీద సమాధానం ఉంటుంది అనుకున్నాం కదా. ఎందుకు పరలోకంలో సమాధానం ఏంటంటే ఆయన శిలువ యాగానికి సిద్ధపడుతున్నారు. ఆయన యేసయ్య శిలువ యాగం చేయబోతున్నారు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టబోతున్నారు. యేసయ్య మన అందరికీ రక్షణ ఇవ్వబోతున్నారు. యేసయ్య మన అందరి కొరకు విమోచన ఇవ్వబోతున్నారు. మనందరినీ దేవుడు పాపం నుండి, అపరాధం నుండి, దోషం నుంచి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? విడుదల పరచబోతున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఏం కలుగుతుంది? సమాధానము. దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటూ, తండ్రి చెప్పిన మాటలు నెరవేరుస్తూ, ఇదిగో ఇప్పుడు పరలోకంలో సంతోషం కలగబోతుందని శిష్యులు పాట పాడుతున్నారు. ఎంత అద్భుతమైనది ఇది! ఎంత మహిమని దేవునికి! దేవునికి స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. శిష్యులైతే పరలోకంలో సమాధానం అంటున్నారు. యేసయ్య జన్మించినప్పుడైతే భూలోకంలో సమాధానం అంటున్నారు. ఎవరికి? తనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే. దేవుడు ఇష్టపడే కుటుంబానికే, మనిషికే శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం కలిగి ఉంటుంది దేవునిలో.
కనుక ఇక్కడ చూస్తే యేసయ్య శిలువ యాగం చేయబోతున్నాడు, ప్రారంభిస్తున్నాడు. యెరూషలేముకు వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రీసెంట్గా మనం ఆలోచించేద్దాము. మొదటి దినాన్న వస్తున్నాడు చెప్పాం కదా, సబ్బాతు. ఇప్పుడు రెండో దినాన్ని వస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడు. ఆయన వస్తూ చూద్దామా, 19వ కీర్తన చదువుదాం. క్షమించండి, 19వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకునే ఎడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నాను అనేను. ఇక్కడ ఎవరున్నారంటే, ఎందుకు నీ శిష్యులు అలా పాట పాడుతున్నారు? ఏం పాడారు? ఎందుకు అక్కడ ఎవరున్నారు? పరిసయ్యులు ఉన్నారు. పరిసయ్యులు ఉంటున్నారు అక్కడ, ఆ పాట వింటున్నారు. వింటూ అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు వాళ్ళు అలా పాడుతున్నారు? వారు నోరు ముయ్యించు అంటున్నారు. అదే మాట కదా ఇక్కడ మనం చెప్పుకునే, మనం మాట్లాడుకునే విధంగా చెప్పుకుందాం. ఏమంటున్నారు? ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా. ఎందుకు గద్దించమన్నాడు? ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మహిమపరుస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన చదువుతాం తర్వాత. ఓకే, మళ్ళా చూద్దాం. బోధకుడా నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. ఓకే, ఇక్కడ ఎందుకో తెలుసా? వాళ్ళు ఏ పాట పాడారు తెలుసా? ఏమన్నారు? ప్రభు పేరున వచ్చు రాజు అన్నారు. అంతే. అక్కడ ఎవరి అధికారం ఉంది? రోమాధికారం ఉంది అక్కడ. వీళ్ళందరూ ఏంటి రాజు అంటున్నారు, రాజు అంటున్నారు. ఇక్కడ రోమా ప్రభుత్వం ఉంది, రోమా అధికారం ఉంది. ఈయన రాజు అంటున్నారు ఏంటి? అంతేనా? మళ్ళీ చదువు 38. ఓకే. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. మళ్ళీ చదువు. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అంటే రాజు వచ్చేసింది. రాజు అంటేప్పటికి ఈ పరిశీలన కొందరు అడుగుతున్నారు, అయ్యా బోధకుడా వారిని గద్దించు, అలాగనవద్దు అని మాట. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఒకవేళ నేను వారి నోరులు ముంచేమో గాని ఈ రాళ్ళు మాట్లాడతాయి. ఏం మాట్లాడతాయి అంటే రాళ్ళు కూడా రాజ్యాన్ని ఒప్పుకోవాలి, మాట్లాడతాయి అంటున్నాడు దేవుడు. అందుకే ఎవరైనా సరే సేవను, పరిచయను, సువార్తని ఆపాలని చూసినా ప్రభు ఇదే మాట్లాడుతున్నాడు, మళ్ళా మాట్లాడతాడు ఇదే మాట. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు వ్యతిరేకులుగా ఉన్నా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏమి చేసినా, ఇంకా ఏది చేసినా ప్రభు ఇదే పలుకుతున్నాడు. ఒకవేళ మీరు నోరు ముంచాలనుకుంటున్నారా, ఈ సువార్తను ఆపాలనుకుంటున్నారా, ఇదిగో ఈ రాళ్ళు మాట్లాడతాయి అంటాడు. చూసారు ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట ఇది. ఒకవేళ నోరు ముంచాలనుకుంటున్నారా, ఇదిగో ఈ రాళ్ళు మాట్లాడతాయని దేవుని స్తుతిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు రాజు అని చెప్తాయని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకో మాట. ఓకే, నెక్స్ట్ 41 వచనం కొద్దాం. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెనబ్బా. ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు మనకి అనిపిస్తుంది కదా, అంటే యెరూషలేములో ఏం జరుగుతుంది, దేవాలయంలో ఏం జరుగుతుంది, దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. ఇదంతా చూసి దేవునికి ఏడుపు వచ్చిందంటే ఏడ్చాను అనమాట. యేసయ్య దేవుడి కుమారుడు ఏడ్చాడంట. సిలువ యాగం చేసినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు, శిరస్సుపై ముళ్ళు కూర్చున్నప్పుడు, ఆయన రక్తం చిందించినప్పుడు, ఆయన ఈడ్చుకెళ్ళినప్పుడు, ఆయన వస్త్రాలు చిందినప్పుడు ఏది కూడా, ఏ క్షణం కూడా, ఏ సమయం కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడైతే దేవుడు ఏడుస్తున్నాడు. ఏంటో తెలుసా?
నా ప్రార్థనా మందిరాన్ని పాడు చేస్తున్నారని. వీరు వ్యాపారం చేస్తున్నారు. యెరూషలేము నగరాన్ని చూస్తూ, పట్టణాన్ని చూస్తూ, మందిరాన్ని చూస్తూ ఆయన ఏడుస్తున్నాడంట. అంత దిగజారిపోయారని. చదువు మరలా చదువుతాం 47వ వచనం. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అన్ని నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలా కనుక మనం ఆలోచన చేస్తే కనుక ప్రతి మనిషి కూడా ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలని కోరుకుంటారు, సంతోషం ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఆనందం కలిగి ఉండాలనుకుంటారు. ప్రతి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ కూడా మంచి స్థితి కలిగి ఉండాలనుకుంటారు. నా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటారు, మంచిది. నా కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రియ సంగమా, ఇక్కడ ఆలోచన చేస్తే ఒక మాట సెలవిస్తుంది. మాట ఆయన జన్మించినప్పుడు, దూత వచ్చి పాట పాడినప్పుడు, దూత వచ్చి ధైర్యపరిచినప్పుడు వాటిలో ఒక మాట మనం తీసుకోవాలి. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో వారికి భూమి మీద సమాధానం అని ఒక మాట తేల్చేశారు. అంటే నీకు సమాధానం కలిగి ఉండాలంటే, నీకు కుటుంబంలో సంతోషం ఆనందం ఉండాలంటే నీవు ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మనుషులకి కాదు, మనుషులకి కాదు, నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలి. అప్పుడే నీకు సమాధానం ఉంటుంది. అంటే భూమి మీద, అంటే భూమి మీద కదా మనం ఉన్నాం, భూమి మీద కదా మనం జీవిస్తున్నాం, భూమి మీద కదా ఉంది నీ గృహము, భూమి మీద ఉంది కదా నీ కుటుంబము. అంటే నీకేం కలగాలి? సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు, నీ హృదయం గలిబిలైపోతుంది. అలజడి సృష్టిస్తాడు అపవాది. అందుకే ఇష్టంగా బ్రతకాలి, కష్టంగా కాదు, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. అప్పుడే దేవునికి నువ్వు సమాధానం పొందుకుంటావు. ఇక్కడ కూడా తన శిష్యులు పాట పాడుతూ సర్వోన్నతమైన సభ దేవునికి మహిమయు అన్నాడు. పరలోకంలో సమాధానం ఎందుకు కలిగింది చెప్పాలి మాట. పరలోక రాజ్యంలో సమాధానం అంటున్నారు. ఇప్పుడు శిష్యులు ఒకవేళ తెలియనా, మరలా చెప్తున్నాను, వారికి తెలిసినా తెలియకపోయినా మొదటగానే జరిగిపోయింది కూడా ఆ పాటలో ఇంక్లూడ్ అయింది. ఏమిటి? పరలోక రాజ్యంలో సమాధానం ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలగబోతుంది? ఎందుకు కలగబోతుంది పరలోక రాజ్యంలో సమాధానము? ఇక అతి త్వరలోనే మరలా భూమి మీదకి సమాధానం. ఎందుకంటే పాపదోషం కలిగిన ఈ యొక్క జనాంగానికి, ప్రజలకి పరలోకంలో సమాధానం కలగబోతుందంటే భూలోకంలో సమాధానం కలగ. ఎందుకో తెలుసా? యేసయ్య మరణించిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? పరలోకంలో సమాధానం ఎందుకో తెలుసా? తన తండ్రి అయిన ప్రభువైన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు, ఈ భూలోకానికి పంపించాడు. ఈ భూలోకంలో పంపించిన తర్వాత తండ్రి చెప్పిన ప్రతి మాట తండ్రి కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. కాబట్టి పరలోకంలో ఏం కలిగింది? ఇప్పుడు సమాధానం. ఎందుకంటే దేవుడు సంతోషిస్తున్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన రీతిగా దేవుడు ఈ భూలోకంలో జీవించాడు, బోధించాడు, ప్రవర్తించాడు, అనేక అద్భుతాలు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు తెలుసా? దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు కాబట్టి ఆయన. అందుకే భూమి మీద సమాధానం. నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, నీ కొరకు కాదు, నా గురించి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన త్యాగము, దేవుని మాట ప్రకారం జీవించారు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో ఏంటి? సమాధానము.
ప్రియ సంగమా, అందుకే ఆలోచన చేద్దాం. ఒకవేళ పరలోకంలో సమాధానం ఉంటేనే భూమి మీద సమాధానం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. పరలోకంలో సమాధానం ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి, నువ్వు దేవునికి ఇష్టడాలుగా జీవించాలి. లేదంటే నీకు సమాధానం ఎలాగొస్తుంది? నీకు సంతోషం ఎలా కలుగుతుంది? నీకు ఆనందం ఎలా కలుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. మనం అందరము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి. ఒక ఇష్టానుసారంగా నువ్వు జీవించుకో. ఎవరిని నువ్వు వారిని వెంబడించుకో. దేవునికి మనం ఇష్టడుగా బ్రతకాలి, దేవునికి ఇష్టడాలుగా మనం బ్రతకాలి, దేవునికి మనం ఇష్టడుగా బ్రతకాలి, జీవించాలి. అప్పుడే నిజమైన సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తండ్రి నిర్వచించాడు కనుక ఒక విషయం చెప్పి ముగించేద్దాం. నిజంగా నీవు దేవుడితో నువ్వు సమాధానం కలిగి ఉండకపోతే, మొదటిది దేవుడితో నువ్వు సహవాసం చేయకపోతే, దేవుడి యొక్క మాటలను వినకపోతే నీకు భూమి మీద సమాధానం ఎప్పటికీ ఉండదు. మనం బ్రతికినంత కాలము, జీవించినంత కాలము సమాధానము, సంతోషం, ఆనందము ఉండదు. ఇది ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీ దినములు లెక్కిస్తున్నావా, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు బ్రతికినంత కాలం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఇది క్రైస్తవులంటే, ఇది దేవుని బిడ్డలంటే. ప్రభు ఇదే కోరుకుంటున్నాడు. ఒకవేళ నీకు దేవునితో సహవాసం కలిగి జీవించకపోతే, సమాధానము సహవాసం లేకపోతే నీకు భూమి మీద సమాధానం ఉండదు. సమాధానం లేకపోతే మన స్థితి ఏంటి? ఒక్క నిమిషమైనా నువ్వు మనశ్శాంతిగా ఉంటావా? సంతోషంగా ఉండగలవా? ఆనందంగా ఉండగలవా? ఉండలేవు. అందుకే శిష్యులు పాడుతున్నారు, పరలోక రాజ్యంలో సమాధానం అంటున్నారు. దూత అయితే భూలోకంలో సమాధానం అంటుంది. ఎవరికి తెలుసా? ఆయన ఇష్టలైన ప్రజలకి మాత్రమే. అందుకే యేసయ్య ఆ పట్టణానికి వస్తూ ఏడుస్తున్నాడు. ఏంటో తెలుసా? సమాధానం లేదు, దేవుని ఘనపరచడం లేదు, దేవుని స్తుతించడం లేదు, నిజం తెలుసుకోలేకపోతున్నారు. సత్యాన్ని ప్రకారం వారు అంగీకరించడం లేదు. అందుచేత మనము ఎంతకాలం మనం ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు వారుగా బ్రతుకుతాం. మన యొక్క దినచర్య మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాం మనం? దేవునికి వ్యతిరేకంగా, అయిష్టంగా, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేస్తున్నాం మనం? ఇప్పుడు చెప్పండి, మనకు సమాధానం ఉంటుందా? నీలో సంతోషం ఉంటుందా? నీలో ఆనందం ఉంటుందా? నీ కుటుంబంలో ఐక్యత ఉంటుందా? నీ కుటుంబంలో దేవుని ప్రేమ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ దేని వల్ల నువ్వు కోల్పోతున్నావు అంటే కారణం ఉంది కదా? కారణం ఉందా లేదా? అంటే మనం ఎలా జీవించాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి, మన ఇష్టమైన వారుగా బ్రతకాలి. ఆయన చెప్పిన మాటలు వింటే చాలు, దేవునికి నువ్వు ఇష్టడివే. సంగమా, కనుక నీకు సమాధానం కావాలంటే మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఓసన్నా జయము, దావీదు కుమారుడి జయము అని పాడుతున్న నిజమే. మరి నీకెప్పుడు సమాధానం కావాలి? నువ్వెప్పుడు పొందుకుంటావు సమాధానం గృహంలో? నీవెప్పుడు సమాధానం పొందుకుంటావు భూమి మీద? ఇదే దేవుడు అడుగుతాడు. కానీ యేసయ్య ఇవన్నీ చూస్తున్నాడు. మొదటి రోజు వచ్చాడు, రెండవ రోజు వచ్చాడు, మూడవ రోజు వచ్చాడు. మొదటిగా రాజుగా వచ్చాడు, రెండవ రోజు యాజకుడిగా వచ్చాడు, మూడవ రోజు ఒక ప్రవక్తగా వచ్చాడు. బోధిస్తున్నాడు, అధికారం చూపిస్తున్నాడు, రాజుగా వచ్చాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పట్టణాన్ని చూసి ఏడ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? వీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు.
వీరు నిజము సత్యము గ్రహించలేకపోతున్నారు. వీరి పరిస్థితి ఏమిటి? ఒకవేళ నిన్ను గురించి, నన్ను గురించి, నా గురించి, నీ గురించి, మన కుటుంబాల గురించి ఒకవేళ దేవుడు ఏడిస్తే, ఎందుకు ఏడిస్తున్నా తెలుసా? మీకు సమాధానం లేదు. సమాధానం లేదని ఆయన దుఃఖిస్తున్నాడు, వేదన పడుతున్నాడు. ఒకవేళ మనం అనుకుంటాము ఆయన మరొక 4 దినాల్లో ఆయన సిలువ అయిపోతున్నాడు. అంతే కదా మనం ఆలోచన చేసేది. కానీ దాని గురించి అనుకున్నాడు. నిజమా? ఎందుకో తెలుసా? ఈ పరిశీలిస్తూ వీళ్ళందరూ కూడా ఆ పస్కా పండుగ ముందే హత్య చేద్దామని చూస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. కానీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరికీ సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. దాన్ని స్వీకరిద్దాం. మనం దానికంటే ముందుగా ప్రాముఖ్యంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుదాం. ఆయనకి ఇష్టలుగా ఉందాం. అప్పుడు చెప్పు, సర్వోన్నత స్థలం దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలుగుగాక, అది మా కొరకే అని నువ్వు చెప్పు. జయమని చెప్పు. నా కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు, ప్రాణం పెట్టాడు దేవుడు, నా కొరకు సమస్తం ఇచ్చాడు. నేను ఎప్పుడైనా ఆయన ఇష్టడుగా బ్రతుకుతాను. ఇప్పుడైనా ప్రభుకి ఇష్టరాలుగా బ్రతుకుతాను. ఒక నిర్ణయం తీసుకుని వెళ్తాం, ఒక ఆలోచన కలిగి వెళ్తాం, ఒక దృఢమైన ఒక నిర్ణయం తీసుకుని వెళ్తాం. నిజమే ప్రభా, నీకు ఇష్టరాలుగా నేను బ్రతకాలయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలయ్యా, నీకు ఇష్టమైన మా కుటుంబం ఉండాలయ్యా ప్రార్థించు. అడుగు ప్రభువుని. తప్పకుండా దేవుడు నీ కుటుంబానికి ఏమిస్తాడు? శాంతి, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నువ్వు అనుకునే రీతిగా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే దేవుడు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మరొక సమయం తండ్రి, ఈ యొక్క ఆరాధనలో దీన్ని స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. చక్కటి వర్తమానం వినడానికి సహాయం చేశారు, అందరితో మాట్లాడారు, మా ప్రాణాలను సరి తీర్చారు, మాకు కావాల్సిన దివ్యమైన వర్తమానం అందించారు తండ్రి. మాతో సూటిగా మాట్లాడిన దేవుడు తండ్రి, ఇదిగో నాయన నీకు ఇష్టలుగా జీవించాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, మేము మా కుటుంబంలో సంతోషం సమాధానం ఉండాలంటే ఏం కలిగి ఉండాలో ఈరోజు నాకు చెప్పారు తండ్రి. నీకు ఇష్టలుగా బ్రతకాలని, నీ మాట వినాలని ప్రభు నాయన అద్భుతమైన మాట మాకు అందించారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇక వచ్చి చేరుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగులు కాక, ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషము, ఆనందము దేవుడే కలుగు చేయదు కాక. వారికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. చేరుకున్న బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాన్ని కూడా దర్శించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ప్రియమైన పరమ తండ్రి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారందరినీ దేవుడు దీవించి అద్భుతంగా ఆశీర్వదించుగాక. ఆమేన్.